నమస్తే, ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి స్వాగతం. నేను మీ ఎన్ఎస్ఆర్. ఈ నెల 30వ తారీఖున దేవగుడి తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి ఈ సినిమాని డైరెక్ట్ చేసిన దర్శక నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి గారు, అలాగే ఇందులో ఒక కీలకమైన పాత్ర పోషించిన రఘు కుంచే గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. మరి ఈ సినిమా గురించి, అలాగే వాళ్ళ కెరియర్ గురించి వీళ్ళిద్దరు ఇప్పుడు ఏం చెప్తారనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాట్స్. ఎందుకంటే నేను యాక్చువల్గా దేవగుడి సినిమా గురించి విన్నాను, కానీ ఆ సినిమా తాలూకు ట్రైలర్ కానీ సాంగ్స్ కానీ చూసింది ఈరోజే ఫస్ట్ టైం. థ్యాంక్ యూ సార్. బట్ ట్రైలర్ నచ్చింది. వాటికంటే కూడా సాంగ్స్ అండి చాలా అద్భుతంగా ఉన్నాయి. నాకెందుకో వాటిని మీరు బలంగా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్ళలేదేమో అని ఫీల్ అయ్యా నేను మాత్రం. వాస్తవం అది. అంటే నేను ఓపెన్గా చెప్తున్నా, చాలా బాగున్నాయి సాంగ్స్. దాదాపుగా ఐటమ్ సాంగ్ అయితే రఘు కుంచే గారు చేసింది ఆల్మోస్ట్ 21 lakhs వ్యూవర్స్ ఉన్నారు సార్ మా అఫీషియల్ ఛానల్ నుంచే. ఓకే. అలాగే చిత్ర గారి సాంగ్ ఆల్మోస్ట్ అరౌండ్ 6 lakhs దాకా ఉన్నారండి. అట్లా. ఓకే. సో ఏంటి, మనం కలిసి దాదాపు 8 years అవుతుందా? దాదాపుగా. ఏజెంట్ భైరవ. ఎస్, ఏజెంట్ భైరవ టైంలో కలిసాము. ఈ తర్వాత ఏమైపోయారు? తర్వాత ఒకటి చేశానండి, సామి టూ. ఓకే ఓకే. అది ఇది లోతుకి వెళ్ళి వచ్చా. ఆ లోతు నుంచి పైకి రావడానికి 8 years గ్యాప్. మళ్ళా కోలుకొని మరి దేవగుడి లాంటి సినిమా తీయడం కూడా గ్రేటే. మరి ఏంటి అసలు ఎందుకు ఈ సినిమా మీద మీకు అంత ప్రేమ? అంటే ఇది కంటెంట్ వాస్తవ సంఘటనల ఆధారంగా చేశాను. 1, 2 చాలా బాగా వచ్చింది సార్ కాపీ కూడా. అంటే ఫ్రెండ్షిప్ ఎమోషన్ కానివ్వండి, సో రాయలసీమ గ్రామీణ ప్రాంతంలో కట్టుబాట్లు ఏంటి, ఎలా ఉంటుంది, ఆ ఫ్యాక్షన్ ప్రజెంట్ ఆల్మోస్ట్ కొంచెం తగ్గినప్పటికీ కూడా కొంత అయితే ఇంకా ఉంది అక్కడక్కడ. సో ఆ వాస్తవ సంఘటనల ఆధారంగా చేసుకుంటూ వెళ్ళాను. ఓకే. ఫ్యాక్షన్ డ్రాప్లో వాస్తవ సంఘటనలు అంటే నిజంగానే ఒక ప్రాంతంలో ఒక ఫ్యాక్షన్ లీడరు, సో ఆ ఏరియాలో జరిగిన సంఘటనలు ఇతివృత్తం అనుకోవాలి. అంటే ఏ ఏరియాలో ఏంటి అసలు మీరు తీసుకున్న కొంత ఫ్యాక్షన్ వరకు అయితే మాకు రాయలసీమే ముఖ్యంగా. అది మూవీలో ఒక 20% వరకే టచ్ చేయబడింది. ఓకే. దట్ ఇంకా ఇండియాలో జరుగుతున్న ఇన్సిడెంట్స్ ఆల్మోస్ట్ 48 hours ఒకటి జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు. ఇంకా అంటే ఏంటి, ఏ లవ్ ఎపిసోడ్స్లో అంతరాలు, అంటే కుల మత అంతరాలలో జరుగుతున్నదే మేజర్ అన్నమాట. సో ఈ మధ్యలో ఒక ఇద్దరి మధ్య స్నేహం, తర్వాత లవ్ అండ్ రాయలసీమ ఫ్యాక్షన్ డ్రాప్ ఒక అద్భుతమైన స్క్రీన్ ప్లేలో వచ్చింది సార్. ప్రేమ కథలు కానీ కులమత అంతరాలతో కానీ ఇప్పుడు కోకొల్లలేని సినిమాలు వచ్చినాయి. మరి మీ సినిమాకే వచ్చి ఎందుకు చూడాలి ఆడియన్స్? ఎందుకంటే సార్ ఇక్కడ ఇద్దరి స్నేహం మధ్య ఉన్నది, ఇద్దరు చిన్నప్పటి నుంచి ఇంటర్వల్ బ్యాంక్ విడిపోవడం, తర్వాత మళ్ళీ క్లైమాక్స్లో కలుస్తున్నారా లేదా, ఇలాంటి ఒక టైట్ స్క్రీన్ ప్లేలో నడిచే మూవీ దేవగుడి. ఇదివరకు మీరు చూసిన ద గ్రేట్ డైరెక్టర్స్ చూపించిన బి గోపాల్, వి వినాయక్, అవి ఆ టైప్లో ఎక్కువ వెళ్ళట్లేదు. అంటే చాలామంది మన ట్రైలర్ చూసి మాకు వస్తున్న కామెంట్స్ కానీ అవి చూస్తే ఫ్యాక్షన్ మళ్ళీ ఎందుకు వెళ్తున్నారు బ్యాక్ అనేది. కానీ ఆ బ్యాక్డ్రాప్లోనే డిఫరెంట్ అందరి విధంగా జరిగిందని చూపిస్తున్నారా? లేదు సార్, పలానా పీరియడ్ అంటే చిన్నప్పటి నుంచి ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది. చిన్నపిల్లల నుంచే స్టార్ట్ అవుతుంది. వితిన్ 5 minutes పెద్దవాళ్ళు అవ్వటం. సో గతంలో వీళ్ళకున్న వైరం నేను కాదు, ఇప్పుడు సపోజ్ 2000లోనో 90sలో లేదండి, అట్ ప్రజెంట్ స్టోరీని. ఎందుకంటే ఆల్మోస్ట్ నిత్యం జరుగుతున్న ఇన్సిడెంట్స్ని ఎవరు నెక్స్ట్ సీన్ గెస్ట్ చేయలేని విధంగా తీసిన స్క్రీన్ ప్లే. ఓకే, చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. ఓకే. ఏంటి రఘు గారిని పర్టికులర్గా దేవగుడి వీరారెడ్డి క్యారెక్టర్కి సెలెక్ట్ చేసుకోవడానికి ఏంటి రీజన్ ఏంటి? అతనిలో ఏం చూసారు మీరు చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ యూనిక్ స్టోరీ సార్. చాలా వెయిటెడ్ స్టోరీ, యూనిక్. ఆయన దేవగుడి వీరారెడ్డి టైటిల్ రోల్ పోషిస్తున్నారు కాబట్టి గతంలో వచ్చినటువంటి ఫ్లేవర్ ఏది ఉండవద్దని చాలామంది సీనియర్ యాక్టర్స్ ఉన్నారు. వాళ్ళని తీసుకోకుండా ఇలాంటి కైండ్ ఆఫ్ యాక్షన్ మన రఘు గారు చేయలేదు కాబట్టి నేను ఈయనైతే చాలా బాగుంటారని తీసుకున్నాను. మా ఊహకు మించి అద్భుతంగా వచ్చింది సార్. ఫస్ట్ ఆప్షనే రఘువా, లేదంటే వేరే వాళ్ళని ట్రై చేసి వాళ్ళు ఎవరు కుదరక మీ బడ్జెట్లో లేక రఘు? లేదండి, ఇప్పుడు చూడండి మొనాటి అవుతుంది. మన అరవింద్ సమేతలో ద గ్రేట్ జగత్ బాబు గారు ఉన్నారు. ఒక ఆలోచన వచ్చింది కానీ అప్రోచ్ అవ్వలేదు, బడ్జెట్ గురించి కూడా ఆలోచించలేదు. ఏమవుతుందంటే ఆ ఫ్లేవర్ వచ్చి ఇక్కడ పడుతుంది.
సో ఒక యూనిక్ పర్సన్. దేవగుడి ఈజ్ ఎ సపరేట్ స్టోరీ. ఇది రియలిస్టిక్ విలేజ్ కూడా ఉంది, నియర్ జమల్మడుగు ప్రొద్దుటూరు, ఇన్ బిట్వీన్ దేవగుడి విలేజ్. కాబట్టి స్పెషల్గానే ఉండాలని నేను తీసుకున్నానండి. రవి గారు, సార్ దేవగుడి వీరారెడ్డి ఏంటి మీ కెరీర్లో దేవగుడి వీరారెడ్డికి ఉన్న ప్రాధాన్యత ఏంటి? చాలా ఎక్కువ అండి. ఎందుకంటే ఆయన క్యారెక్టర్ డిజైనింగ్ చెప్పినప్పుడు ముందు నేనన్నా సార్ దీనికి ఏ సాయి కుమార్ గారో లేకపోతే జగపతి బాబు గారో ప్రకాష్ రాజ్ గారు అలాంటి వాళ్ళు చేయాల్సిన క్యారెక్టర్ ఇది. అంటే ఒక భారీ విగ్రహం ఉండాలి, ఫుల్ ఆఫ్ బేస్ వాయిస్. ఇంకా అంటే నేను కెన్ మౌల్డ్ అండి, బట్ ఇంకా ఒరిజినల్ వాళ్ళకి ఉన్న అంటే మనకు ఫస్ట్ నుంచి ఫ్యాక్షనిస్టులు క్యారెక్టర్స్ అనగానే ఒక పెద్ద పెద్ద భారీ విగ్రహాలు కనిపిస్తుంటాయి, జయప్రకాష్ రెడ్డి గారి దగ్గర నుంచి అలా. కాకపోతే ఓకే, విగ్రహం వరకు పర్వాలేదు, పెంచొచ్చు. భోజనం చేసి గట్టిగా తిని లావ్ అయ్యాను, హైట్ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. డిజైన్ గారు ఈ క్యారెక్టర్ కోసం అంటే క్యారెక్టర్ కోసం ఎంత పెరిగారు? బాగానే పెరిగాను సార్, శుభ్రంగా తిన్నామండి. అసలు ఈయన కూడా మంచి మాకు రాయలసీమ మర్యాదలన్నీ అక్కడికి వెళ్ళినప్పుడు నాటుకోడి, రాగి సంగటి, జొన్న రొట్లు, వాళ్ళ అక్కయ్య గారు ఆవిడ ఉండేవారు, ఆవిడ పాపం చాలా ప్రేమగా చూశారు ఆవిడ. సో అదే ఇప్పుడు పలాస అది కొంచెం ఒక సోబర్గా ఉంటుంది, ఒక విలనిజం అనేది కూడా అందులో చాలా కోల్డ్ బ్లడెడ్ క్యారెక్టర్లా ఉంటుంది. ఆ తర్వాత ఒకటి రెండు చేసాం కానీ ఓకే, అవి కొంచెం కన్నింగ్. ఇప్పుడు హిడింబాలో పోలీస్ ఆఫీసరు అదొక చిన్న కన్నింగ్ ఇది ఉంటుందండి, అన్నీ నెగిటివ్ షేడే. బట్ ఇదంటే స్ట్రైట్ అవే ఒక నెగిటివ్ షేడ్ ఏం కాదు ఇందులో. మళ్ళీ విలన్ కాదు, ఏంటంటే ఒక పగ, ప్రతీకారం, స్నేహం, పౌరుషం ఇవన్నీ కలగబోసినటువంటి ఒక పాత్ర ఇది. బేసిక్గా ఫ్రెండ్షిప్కి అంత వాల్యూ ఇస్తాడు, అలాగే తేడా వస్తే తాట తీస్తాడు. ఇన్ని రకాల షేడ్స్ ఉన్నాయి. సో డెఫినెట్గా అంటే కెరియర్కి చాలా 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 హెల్ప్ అయ్యాయి. సినిమా మంచి బాగా వచ్చిందని అందరూ అంటున్నారు. అంటే ఇప్పటివరకు సినిమా చూసిన మా యూనిట్లో సభ్యులు కానీ, నాకు ఎస్పెషల్లీ నాకు బయట నుంచి చెప్పిన వాళ్ళు ఏంటంటే మన ప్రసాద్ ల్యాబ్లోను రామానాయుడులో ప్రొజెక్టర్ ఆపరేటర్స్ ఉంటారు, వాళ్ళు చాలా బాగా చెప్పారు. వాళ్ళు జనగా వాళ్ళు నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చూస్తూ ఉంటారు. వాళ్ళు బేసిక్గా వాళ్ళకేమి నేనేది కనిపించానని నాకేం గ్యాస్ కొట్టాల్సిన అవసరం లేదు. బట్ వాళ్ళంతా చాలా బాగా చెప్పారు ఆ సినిమా. నాకు కూడా ఎప్పుడెప్పుడు దీన్ని 30వ తారీఖున దేవి థియేటర్లో చూడాలని చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నా. అంత బిగ్ స్క్రీన్ మీద నేను చూడలేదు సినిమాకి, అదే అందుకోసం అండి. అది కాదు, ఇప్పుడు పలాసలో మంచి ఐడెంటిటీ ఉన్న క్యారెక్టర్ చేశారు, ఆ తర్వాత మళ్ళీ ఆ రేంజ్ క్యారెక్టర్ అనేది పళ్ళ మీకు. ఇప్పుడు ఈ వీరారెడ్డి దాన్ని మళ్ళీ గుర్తు చేస్తుంది, డెఫినెట్గా ఓవర్టేక్ చేస్తాడు. సినిమా భగవంత్ దేవాల ఒక మంచి విజయం సాధించి సినిమా ఇండస్ట్రీ దృష్టిలోకి వెళ్తే మాత్రం సో డెఫినెట్గా నన్ను ప్రిఫర్ అంటే నాకు ప్రిఫరెన్స్ ఇస్తారని నాకు నమ్మకం ఉంది నాకైతే. ఎందుకంటే ఇప్పటికే ట్రైలరు టీజర్ చూసిన వాళ్ళే చాలామంది ఇండస్ట్రీలో వాళ్ళే చాలామంది ఫోన్ చేసి చెప్పారు, చాలామంది చాలా బాగుంది రఘు, అంత చాలా గట్టిగా చేసినట్టున్నావు అని అంటున్నారు అందరూ. చూడాలి మరి, ఎందుకంటే 11 minutes యాక్షన్ ఎపిసోడ్ ఉందండి సినిమాలో ఫస్ట్ హాఫ్లోనే. ఒక చేజు, అది ఐ థింక్ అది సారీ చెప్తారు, అది నిజంగా జరిగిన చేజే అది ఒకప్పుడు. ఎందుకంటే ఆ చేజ్ జరుగుతున్నప్పుడు కూడా ఆ సీన్ తీస్తున్నప్పుడు కొంతమంది పెద్దవాళ్ళు వచ్చిన అక్కడ ఎందుకే మళ్ళీ అయిపోయిన వాటిని మీరు మళ్ళీ చూపిస్తారని చెప్పి చిన్న గొడవకు వచ్చారు వాళ్ళు. అంటే ఆ టైంలో అవన్నీ చూసిన బ్యాచ్ అనమాట అండి అది. పైగా ఆ ప్రాంతాలలోనే జరుగుతుంది ఆ షూట్ కూడా, ఎక్కడైతే గొడవ జరిగిందో అదే స్పాట్లో, సేమ్ స్పాట్. చెప్పండి, మీరు చెప్తే కరెక్ట్గా ఉంటుంది అది. అవును, నిజంగానే ఇప్పుడు అయిపోయిన వాటి గురించి మళ్ళీ ఈ తరానికి అంటే ఒక మంచి అయితే మీరు చెప్పొచ్చు. డెఫినెట్గా సార్, ఎందుకంటే మీరు అన్న వెరీ వ్యాలిడ్ క్వశ్చన్. అది ఎషన్స్ టచింగ్ అనమాట, టచింగ్ ఆఫ్ రాయలసీమ. ఎందుకంటే ద క్యారెక్టర్ ఆఫ్ దేవగుడి వీరారెడ్డిది మనం ముందు డిజైన్ చేయాలి. అందులో ఈయన ఏంటి, ఒక రాయలసీమలో ఒక పెద్ద రెడ్డి, ఒక మంచి పేరున్న వ్యక్తి, ఆ చుట్టుపక్కల ఉన్న వందలాది గ్రామాలకు ఈయన ఒక ఆరాధ్య దైవం. అలాంటి పర్సన్కు ఇతర ఆపోజిట్ గ్రూప్కి తన ఇంట్లో సొంతంగా వచ్చే ప్రాబ్లమ్స్ని ఎలా హ్యాండిల్ చేస్తాడు, సో సొసైటీ ఏం చెప్తుంది, ఈయనలో వచ్చే పరివర్తన ఏంటి, ఓకే, ఇలాంటి ఒక గుడ్ మెసేజ్తోనే వెళ్తున్నాం. చాలా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. వెరీ ఎమోషనల్ కంటెంట్, ఫ్యామిలీ కనెక్టెడ్ డ్రామా. ఓకే, రియల్ లొకేషన్స్లోనే తీయాలి అనుకోవడానికి ఏమన్నా రీజన్ ఉందా? ఉందండి, డెఫినెట్గా. ఎందుకంటే ఫస్ట్ వెరీ బిగినింగ్ ఆఫ్ ద మూవీ అరౌండ్ 7th minute నుంచి స్టార్ట్ అయ్యే ఇన్సిడెంట్ అక్కడ జరిగినవే. ఓకే, సో అందులో కొంతమంది ఉన్నారు కూడా అప్పటి వ్యక్తులు. చాలా వాళ్ళు ఎవరైనా సినిమాలు యాక్ట్ చేశారా? అంటే వాళ్ళ దగ్గర పనిచేసిన గన్ మ్యాన్స్ కావచ్చు, ఇంకా
వాళ్ళతో బాగా ముఖ్యంగా ఉంటారు కదండి. ఆ సరౌండింగ్ ఆఫ్ దేవగుడి, అలాగే కడప, రాయచోటి ఆ ప్రాంతాల్లో ఉండే వాళ్ళు అయితే చాలామంది ఇలాంటి లీడర్స్ దగ్గర ఉంటారు కాబట్టి వాళ్ళకి బాగా వచ్చు బాడీ లాంగ్వేజ్ ఏంటి. అందుకే నేను జూనియర్ ఆర్టిస్ట్ని పెట్టకుండా వాళ్ళకే ట్రైనింగ్ ఇచ్చి సో వాళ్ళని వీణానికి ఉండేవాళ్ళు. ఒరిజినల్ తుపాకులు దాదాపుగా 18 to 20 వెహికల్స్ ప్లస్ 50 to 60 ఇప్పుడు ఈయన gunmen. పోషించిన వీరారెడ్డి క్యారెక్టర్ స్టిల్ ఎలైవా? దాదాపుగా చెప్పలేము. దాదాపుగా అంటే మంచం మీద ఉన్నాడా లేదంటే వెరీ యాక్టివ్గా ఉన్నారు. మరి అది పేరు చెప్తే బాగుండదు, నేను చెప్పట్లేదండి. మీరు ఇప్పుడు చెప్పపోయినా సినిమా రిలీజ్ అయిన తర్వాత వాళ్ళు చూసుకొని చెప్పుకుంటారు. చెప్తారు మరి ఇంకా మీరు దాచిపెట్టాల్సిన అవసరం ఏముంది? తర్వాత రిలీజ్ పాజిటివ్ యాంగిల్ లో మీరు చూపిస్తే హ్యాపీగా చెప్పొచ్చు, Yes. నెగిటివ్ యాంగిల్ లో చూపించినప్పుడు మీరు భయపడాలి. లేదు, నెగిటివ్ పాజిటివ్ కాదు. జరిగిన ఇన్సిడెంట్ 25% టేకప్ చేశాను. రిమైనింగ్ అది చేయకుండా వేరే స్క్రీన్ ప్లేలో అదర్ ఏరియాస్లో రెస్ట్ ఆఫ్ దేవగుడి ప్రాంతాలే కాకుండా మన ఆంధ్ర కావచ్చు, మన ఇక్కడ తెలంగాణ, అలాగే Yeah, other other subjects states ని ఇందులో- అన్నీ మిక్స్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. సో ఆ కథలో లొకేషన్ కూడా కథ చెప్పాలని దేవగుడి సరౌండింగ్స్, అదే దేవగుడిలో 15 days షూట్ అయింది. ఓకే. అక్కడున్న ద ఫేమస్ లీడర్సే. మరి మీరు షూటింగ్ చేసేటప్పుడే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉంటదిగా, అరే నా ఈయన కథతోనే చేస్తున్నాను. వాళ్ళ ఇంట్లో కూడా చేశాము, దేవగుడి ఆదినారాయణ రెడ్డి గారి ఇంట్లో కూడా మరి చేశాం. ఇంకా అంతకు మించి ఏముంది అది? అది మీరు ఓపెన్ చెప్పొచ్చుగా. సో ఆయన అంగీకారంతోనే ఆ, పర్మిషన్ తీసుకొని చేస్తున్నారు కానీ కథ ఆయన అడగలేదు, నేను చెప్పలేదు. వారితో నాకు చాలా 20 years నుంచి పరిచయం ఉంది. ఆయన అడగలేదు, నేను చెప్పలేదు, ఇంతవరకు చూడలేదు కూడా. సో షూటింగ్ చేసేటప్పుడు ఆయన ఆ ప్రాంతంలోనే ఉండి బిగినింగ్ ఉంటారుగా. క్లాప్ చేశారు, బిగినింగ్ సో ఫస్ట్. ఆయన దగ్గర సన్నిహితంగా ఉన్న వాళ్ళు వెళ్ళి అయ్యో మీ క్యారెక్టర్ చేస్తున్నాడని చెప్పుంటారుగా. ఆయన డ్రైవర్స్ నాతో ఉంటారు సినిమాలో. మరి అంత దాదాపుగా ఆ గ్యాంగ్స్ కూడా ఇక్కడే ఉండేవాళ్ళు. దాదాపుగా వాళ్ళ వెహికల్స్ కూడా ఇందులో ఒక 8-9 ఉన్నాయి. సో బికాస్ ఆఫ్ న్యాచురాలిటీ ఫస్ట్ టైం రివీల్ చేశారు ఆయన విషయం. చెప్పించేస్తున్నారు. చెప్పించారు మీరు మొత్తానికి. ఓకే. సో లొకేషన్ కూడా కథ చెప్తారు సార్. ఓకే. జమలమడుగు. ఇది ఇన్సిడెంట్ బేసిక్గా కలమల్ రైల్వే స్టేషన్ దగ్గర జరిగింది, దేవగుడికి 9 kilometers. ఓకే. అక్కడ వాంటెడ్లీ గేట్ వేసేసి సమ్ అటాక్ నడుస్తుంది. సో అటు నుంచి ఇట్లా వచ్చాను. సో రవి గారు ఇప్పుడు ఆయన ఎటు రివీల్ చేశారు కాబట్టి ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి గారి క్యారెక్టర్ మీరు చేసేటప్పుడు ఆయన హావభావాల్ని వాటిని ఏమన్నా అబ్జర్వ్ చేసి మీరేమన్నా సార్ అసలు కలవలేదు సార్, నేను కలలేదా? కలవలేదండి అసలు. ఎందుకంటే లేరు ఇప్పుడు ఆయన. ఓకే. వాళ్ళ మిగతా అంతా వాళ్ళ బంధువుల్ని వాళ్ళ బ్రదర్స్ మొత్తం ఉన్నారండి. కలిశాను. కానీ ఆయన సార్ని కలవలేదు. ఓకే. టీచర్ ఫంక్షన్లో కూడా వచ్చారు అప్పుడు, కానీ అప్పుడు ఇక్కడ నేను షోకి వెళ్ళాను లేనమాట అండి. ఓకే. కలిసాను. అంటే ఇక ఇది సినిమాటిక్ బాడీ లాంగ్వేజ్ సార్ ఇది జనరల్గా. అంటే ఆయనది సార్ మామూలుగా నేను వీడియోలోను అట్లా చూసింది మామూలుగా నార్మల్గా ఉంటారు. ఇంటర్వ్యూస్లో కూడా ఉన్నారు కదా, మన ఓపెన్ హార్ట్లో కూడా చేశారు ఆయన. ఓపెన్ హార్ట్ దీంట్లో కూడా అయింది. బట్ ఆయన చాలా నార్మల్గా చాలా ఇదిగా ఉంటారు ఆయన. ఇది కొంచెం సినిమా కాబట్టి కొంచెం అలా ఉండలేం కదా, అందుకని కొంచెం అగ్రెసివ్నెస్ అది కొంచెం సినిమాటిక్ ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే. యా, ముఖ్యంగా ఆయనే ఫ్యాక్షన్ వద్దు ఫ్యాషన్ ముద్దని యూత్కి ఎప్పుడు మెసేజ్ కనెక్ట్ చేస్తూనే ఉంటారు. ఓకే. ఆల్మోస్ట్ లాస్ట్ 20 years నుంచి. అంటే 2004లో మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఓకే. సో అంతకుముందు నుంచే ఇట్లాంటి మెసేజ్ ఇచ్చేవారు ఆయన. సో ఈ నెల 30న దేవగుడితో వస్తున్నారు, నెక్స్ట్ మంత్ గేదెల రాజు. అవును సార్. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు, రెండు కొంచెం పవర్ఫుల్ క్యారెక్టర్, వెరీ లీడ్ రోల్స్ సార్. లేదు సో ఇక మీదట రఘు కంప్లీట్గా ఆర్టిస్ట్గా బిజీ అయిపోతారు అనుకోవచ్చా? ఏమంటే భగవంతుడి దయ. నాకే చాలా కాన్ఫిడెన్స్ ఉంది సార్. ఈ మూవీ తోటి చాలా షేడ్స్ ఉన్నాయి. ఎమోషనల్ కంటెంట్ అయితే పీక్స్ అండి. సెకండ్ హాఫ్ ఇండస్ట్రీ దృష్టిలోకి వెళ్తే మాత్రం ఈ సినిమా డెఫినెట్గా నాకు చాలా ఇండస్ట్రీ ఎప్పుడు ఇప్పుడు పలాస్తోనే పడ్డావు ఇండస్ట్రీ దృష్టిలో, ఇప్పుడు ఈ రోజు కొత్తగా పడేది ఏముంది? ఏమో ఎప్పుడు ఇక్కడ ఎవ్రీడే ప్రతిరోజు ఎప్పటికప్పుడు వెంకటలక్ష్మి ఇక్కడ ఒకటి సక్సెస్ మాట్లాడుద్ది. అవును సార్. సో దానికి ఎగ్జాంపుల్ పలాస్ తర్వాత ఎన్నో క్యారెక్టర్లు వచ్చి ఉంటాయి కానీ దగ్గర మరి దాంతో కంపేర్ చేస్తే ఇది చాలా ఎక్కువ క్యారెక్టర్, చాలా పవర్ఫుల్. దానికన్నా 10 times ఉంటుంది. హై క్యారెక్టర్ బాగా. ఓకే. అండ్ అంటే మీరు చెప్పారు కదా మీకు ఆ ఫస్ట్ ఫైట్ తీసుకుంటే ఏం సార్ ఇక అక్కడ ప్రీ ఇంటర్వెల్ షో ఫైట్లా ఉంది, నాకు కొంచెం ఎక్కువ వద్దేమో అని కూడా అన్నారు. ఏం కాదండి, అది స్టోరీ ఎమోషన్ విల్ డ్రైవ్ ద ఫైట్ సార్. అంటే ఏదో వాంటెడ్లీ 2 కార్లు బ్లాస్ట్ చేస్తే ఆడియన్స్ కనెక్ట్ అవుతారు అనేది లేదు. ఈయన అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అటాక్ కూడా తప్పించుకెళ్ళిపోదాం,
మనం ఫైట్ చేద్దని ఉద్దేశమే ఉండడం. మరి 1, 2, 3 స్టేజెస్లో మాటేసి ఇంకా అటాక్ చేస్తా అంటే ఎంత దూరం పారిపోతామప్ప అని వీళ్ళు కూడా దిగి ఇంకా రంగంలో ఏదైతే అది అయిందని దిగుతారు. ఓకే. అంత న్యాచురల్గా స్టోరీ విల్ డ్రైవ్ ద ఆల్ ఎమోషన్స్, దాని ప్రకారమే ఏదొచ్చిన మూవీలో. ఓకే. సో ఇలాంటి దీంట్లో ఒక ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో తీసుకున్న దాంట్లో ఒక లవ్ స్టోరీ మీరు ఇన్సర్ట్ చేశారు. బట్ ఆ లవ్ స్టోరీ ప్లే చేసిన వాళ్ళు కూడా అంతే ఇదిగా ఉండాలి. అంటే ఐ మీన్ అరే ఇది రియల్గా జరిగిందేమో అన్నంత ఇది ఉండాలి. మరి వాళ్ళ సెలెక్షన్ అది ఎలా జరిగింది, అసలు ఏంటి? ఆడిషన్స్ అండి, ఆడిషన్స్లో తీసుకున్నాను. ఎందుకంటే ఈ కట్అవుట్ ఏ స్థాయిలో ఈ కంటెంట్కి తగ్గ పర్సన్ ఫిజిక్ కావాలి అండి. ఓకే. సో ఆ విధంగా ఉండే క్యాండిడేట్ని ఆడిషన్స్లో తీసుకున్నాను, అభినవ్ శౌర్య. అలాగే తెలుగు అమ్మాయి అయితే కట్టుబొట్టు గ్రామీణ ప్రాంతాలకు షూటబుల్ అవ్వాలంటే తెలుగు అమ్మాయే బెస్ట్ అన్న ఉద్దేశంతో చాలా కాలం పట్టింది టైము. ఈవెన్ దెన్ రాజోల్ అమ్మాయి, ఓకే, అనుశ్రీ అమ్మాయిని ఆడిషన్స్ ద్వారా తీసుకున్నాను. అవును. ఏంటి ఇందులో హీరోకి ఆపోజిట్గా బాంబే హీరోయిన్ ఏదో ట్రై చేస్తే నేను చేయను అంటే ఏంటి? అతను హీరో నచ్చలా అనడం. దాదాపు 9 months పోయింది. ఎవరా హీరోయిన్? ఇక్కడ ఒక 2-3 చేసింది మూవీస్. వచ్చింది అబౌట్ అగ్రిమెంట్ బిఫోర్ తను రిజెక్ట్ చేసింది. ఓకే. అంటే నేమ్ తనిష్క. ఓకే. అది ఆల్మోస్ట్ స్టోరీ వింది, ఓకే అంది. మళ్ళీ ఇక్కడికి వచ్చి వర్క్షాప్ కూడా చేసింది ఒక 3 to 4 days. అబౌట్ సిగ్నేచర్లో అడ్వాన్స్ ఇచ్చారా? చెప్పలేదు, అడ్వాన్స్ ఇచ్చాము, రిటర్న్ చేసింది, ఇమీడియట్ గా కొట్టేసింది. అంటే దాదాపుగా చెప్పలేదు, రీజన్ చెప్పి కదా వెళ్ళాలి. ఓకే. నేను కాస్టింగ్ మేనేజర్ అడిగాను, సరే ఓకే జస్ట్ సైనింగ్ బిఫోర్ వెళ్ళిపోతుందంటే బాగుండదు కదా, ప్రాబ్లం ఏంటో కనుక్కోండి అన్న. ఎంత ప్రెజర్ ఇచ్చినా చెప్పలే. మళ్ళీ ఆయన ఓపెన్గా అడిగాడు, ఏమన్నా డైరెక్టర్ ఆయనే కదా, ఏమన్నా యాంగిల్ ఏమన్నా ప్రాబ్లమ్స్ అయ్యాయా అని అడిగాడు ఓపెన్గా. అయ్యో అది కాదండి, నాకు ఎందుకో హీరో నచ్చలేదు. అలా మరి నువ్వే చూసావు, కలిపి మీరు వర్క్షాప్ చేశారు, నచ్చకపోవడం ఏంటి, ఏం ప్రాబ్లము అంటే బ్లాక్గా ఉన్నాడు. నా క్యారెక్టర్కి అలా కావాలి, వీళ్ళెవరండి డిసైడ్ చేయడానికి. సో అది పరిస్థితి. సో తమిళనాడు వెళ్తే ఏం మాట్లాడారు సార్ ఇలాంటివన్నీ? చాలా మంది తమిళ్లో మాట్లాడారు ఇవన్నీ, ఎందుకు అక్కడ? నేను ఓన్లీ 1 audition సార్, ఆపేశాను. ఈవెన్ సెకండ్ ఛాన్స్ కూడా తీసుకోవాలి అబ్బాయి విషయంలో. ఓకే. ఈ తెలుగు వాళ్ళు అయితే 20-25 మందిలో మొదట కూడా 3 అలాగే చేశారు, తెలుగు అమ్మాయిలు కూడా. హిందీ అమ్మాయిలు అయితే 400 మందిని చూసి ఈ తనిష్క అమ్మాయిని సెలెక్ట్ చేశాను, ముంబైకి 2 times వెళ్ళి. ఓకే. సో ఆమె రిజెక్ట్ చేసరికి మొత్తం 9 months పట్టింది. కాదు, ఇప్పుడు మీ రఘు మంచి ఆర్టిస్టే కాదు, మంచి మ్యూజిక్ డైరెక్టర్ కూడా. మరి రఘులో మ్యూజిక్ డైరెక్టర్ మీకు నచ్చలేదా? అయ్యో తీసుకున్నాం, సాంగ్ తీసుకున్నారు లేదు తర్వాత, బిగినింగ్ లో 2 months నేను బిజీగా ఉన్నారండి. ఆస్ట్రేలియా వెళ్ళారు, యుఎస్ వెళ్ళారు, షూటింగ్ కూడా కొద్దిగా సార్ వలన 2 months 3 months గ్యాప్ కూడా ఉంది. అవునా? చాలా అర్లీగా వచ్చేసేది, మేలో రావాలని మా ప్లాన్. డిసెంబర్ డేట్ వేసినట్టున్నారుగా. అఖండ తోటి కొంచెం ఇబ్బంది పడ్డాం, ఎందుకంటే తొక్కిసలాట్లో పోతామని. కాదు, అడిగారా మరి ఏదండి ఆర్టిస్ట్ దగ్గరతో పాటు మ్యూజిక్ డైరెక్టర్? లేదా ఫస్ట్ నేనే మ్యూజిక్ చేసింది, ఒక సాంగ్ కూడా చేశానండి. నాకు సమ్మర్లో కొంచెం నేను ఆల్రెడీ సైన్ చేసి అడ్వాన్స్ తీసుకున్న చెప్పాను సార్ బిగినింగ్ లోనే, కానీ అనుకోకుండా అయిపోయింది. ఇంకా అందువల్ల కొంచెం సరే నేను వేరే వెళ్ళిపోతా అన్నారు. ఓకే సార్ అని చెప్పాను. మరి స్టార్టింగే ఐటమ్ సాంగ్ ఎందుకు స్టార్ట్ చేశారు? అంటే కొంచెం ఎప్పుడైనా కొంచెం చిన్న ఊపు ఉంటుంది కదండి, ఎప్పుడైనా మా సాంగ్తో యూనిట్కి ఒక ఊపు వస్తుంది ఆటోమేటిక్గా. ప్లస్ సాంగ్ కూడా ఏంటంటే రాయలసీమ కంప్లీట్ మాండలికం మీద చేసాం సాంగ్ అది. ఓకే. లిరిసిస్ట్ కూడా అబ్బాయి, కొత్త అబ్బాయి, అక్కడే రాయచోటి కుర్రాడు సందీప్ అని, జబర్దస్త్లో అట్లా ఉంటుంటాడు పిల్లడు. వాడు ఎప్పుడో ఒకసారి కోవిడ్ టైంలో ఏదో పద్యం పాడాడు కోవిడ్ మీద. అప్పటి నుంచి నాకు అనిపించింది వీడికి ఏదైనా ఇవ్వాలని చెప్పి వాడిని పిలిపించి, సార్ మీ ఊరడే సార్ చూడండి సార్ అంటే అద్భుతంగా రాశాడు. చుట్టుపక్కల దేవుడి చుట్టూ ఉన్న ఊర్ల పేర్లతో పెట్టి. మరి మా ఆడియన్స్ కూడా ఊపు తెప్పించండి మరి సాంగ్. రాజంపేటలో రైకాలంగడి బేరమాడ నేను పోతే, గాజుల ఈదిలో గాలోడు నన్నే గట్లోకి లాగేసినాడే, తాటిపండు పాకమంతా ఎంగిలేమో చేసినాడే, మోసపోతిరో మావా నేను మోసపోతిరో మావా, బాధపడకులే బామా మేమంతా బావలం కామా, రాయచోటిలో అబ్బా గబుకు చెప్పమే,
రాయ చోటిలో రవ్వ లడ్డులకు ఎర్ర బస్సులో పోతి వెనక సీటులో ఎర్రోడు నాతో ఏకాసం ఆడినాడే ఎలగపండు చూసినాడే గుజ్జు తీసి చంపినాడే మోసపోతిరో మావో నేను మోసపోతిరో మావా నేను మోసపోతిరో మావా జమ్మల మడుగులో జతర ఉందని జోరు వానలో పోతి నడి రోడ్డులో ఎడ్డోడు నన్నే దవా సోపమన్నాడే జాలి చూపి ముందు పోతే వెనక ఛత్రి ఎత్తినాడే మోసపోతిరో మావా నేను మోసపోతిరో మావా కుంగిపోతిరో మావా నేను చితికిపోతిరో మావా. సూపర్. కాదు, పలాసలో మంచి నెక్లెస్ గోల్స్ అనేది ఎవర్ గ్రీన్ హిట్. ఆ పాటతో ఆ సినిమాకే ఇది అసలు దాని లుక్కే మారిపోయింది. సో మరి ఈ పాట దేవుడికి ఎంతవరకు హెల్ప్ అవుతుంది? సినిమా రిలీజ్ అయ్యాక డెఫినెట్గా ఈ సాంగ్ బాగా వెళ్తుంది, జనాలకి బాగా వెళ్తుంది. ఆల్రెడీ ఇప్పుడు యూట్యూబ్లో అట్లా బాగానే పోతుంది పాట, బాగానే అనుకున్న టైం కన్నా. అంటే జనరల్గా ఏంటంటే సార్, ఇప్పుడు ఒక్కొక్కసారి కొన్ని ఇన్స్టెంట్గా వెళ్తాయి, కొంచెం టైం పడుతుంది. బట్ వెళ్ళడం అయితే వెళ్తాయి కానీ కొంచెం టైం పడుతుంది. ఆ బ్రేక్ పాయింట్ రావాలి, ఎక్కడ లటకమైన ఒక బ్రేక్ పాయింట్ వస్తే వెళ్ళిపోద్ది. మ్యూజిక్ తను కాదనుకున్న తర్వాత కొత్త కుర్రాన్ని తీసుకున్నారుగా. అవును, సో తన వర్క్ ఎలా ఉంది? చాలా బాగుంది సార్. మదీనస్కి ఇప్పుడు ఇదే సినిమా వస్తారు సార్, మనం ఇంట్రొడ్యూసింగ్ అది ఈ అబ్బాయికి. ఆల్మోస్ట్ మూవీస్ అయితే మనమే సార్. ఏదో ముందు ఒకటి ఏదో చేసినట్టున్నాడు, రిలీజ్ కూడా అయినట్లేదు. నేను ఆయన ఆల్బమ్ సాంగ్ ఒకటి చూసి ఇంకా అతను సెలెక్ట్ చేశాను. ముందు పచ్చని ఓ చిలకమ్మ చిత్ర గారిది, కానీ మెలోడీ అద్భుతంగా ఉంది, చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్ ఉంది. యాక్చువల్లీ మొత్తం షూటింగ్ కంప్లీట్ చేసి ఎడిట్ చేసి నాకు కావాల్సిన లెంగ్త్ 4.5 minutes పెట్టి ఇచ్చాను ఈ లిరిక్స్ రాసే వాళ్ళకి. ఒక ముగ్గురికి ఇస్తే ఇద్దరు బాగా రాశారు. ఆ తర్వాత మదీన్ దానికి బేస్ చేసి ఈ ఫీల్ అంతా క్యారీ అవ్వాలి, ఆ విధంగా లిరిక్స్ రావాలని. సో అదే విధంగా వెళ్ళాను, చాలా బాగా. యాక్చువల్లీ ఫస్ట్ సార్ నాతో ఈ సీక్వెన్స్ చెప్పినప్పుడు గున్నమావిడి కొమ్మ మీద పాట ఉంది కదండి, అది ట్రై చేశారు ఆయన. యాక్చువల్గా అది రైట్స్ తీసుకొని అదే పెట్టాలని ఆలోచించా. అంతకు మించి వస్తే దీనికి వెళ్దాం అనుకున్నా. కంప్లీట్ మూవీ ఇద్దరు స్నేహితుల మధ్య నడిచే కథ అండి ఇది. ఓకే. కాబట్టి అది 1972లో వచ్చింది, బాలమిత్రుల కథ. అవును. సో ఆ పాట వింటున్నప్పుడే నాకు ఈ స్టోరీ స్పార్క్, లైన్, ఓకే, ఆ సాంగ్లో ఉన్న లిరిక్స్ని బేస్ చేసుకొని ఇంకా స్టోరీలోకి వెళ్ళి. మరి ఎందుకు ఆ సాంగ్ ఎందుకు పెట్టలేదు? వాళ్ళు ఆస్తులు అడిగారు, వాళ్ళు 25 lakhs అడిగారు. 2000 lakhs అడిగారా? సార్ ఆ సినిమా లిమిటెడ్ టు 4 minutes. బాలమిత్రులు కాదు, బడ్జెట్ ₹1,00,000 ఉంటుంది నాకు తెలిసి మేబీ ఆ టైంలో. ఓకే. సో బెటర్ మేము నీట్గా చేసాం సార్ ఇది. అంటే ఒకటి ఆ సాంగ్ మనకి రాలేదన్న బాధ ఉండదు నాకు తెలిసి, ఎందుకంటే చిత్ర గారు అంత అద్భుతంగా పాడారు. అవునండి, అవును సార్. ఈవెన్ లిరిక్ దగ్గర నుంచి చాలా వాల్యూ ఉంది, విజువల్స్ అన్ని బాగున్నాయి యాక్చువల్గా. ఈవెన్ సాంగ్ మళ్ళీ సాడ్ వర్షన్ కూడా బాగుంది, ఆపోజిట్ లిరిక్. అవునా? అది ఇంటర్వెల్ కదండి, అది ఇంటర్వెల్ బ్యాంక్ సార్. సాడ్ వర్షన్ ఇంటర్వెల్. అప్పుడే స్నేహితులు విడిపోయే కొన్ని రీజన్ ఉంటుంది. ఓకే, అది వెరీ స్ట్రాంగ్ రీజన్ కూడా. అలాగే డ్యూయట్ అండి, డ్యూయట్ కూడా చాలా బాగుంది. అవును సార్, అవును. దాని పిక్చరైజేషన్ ఎక్కడ చేశారు అది? కోటి కర్నూలు రాక్ గార్డెన్స్, నెక్స్ట్ తలకోన, చీరాల, చీరాల బీచ్. ఓకే. ఒక ఆల్మోస్ట్ 8 to 10 లొకేషన్స్ సార్ ఆ సాంగ్కి. అది కూడా ఒక ఇద్దరు కొత్త హీరోయిన్ల మీద చేశారన్న ఫీల్ ఉండదు, ఎందుకంటే అంత లిరిక్ శ్రీనివాస మౌళి అనుకుంటా రాసింది. అది చాలా అద్భుతంగా రాశాడు. కొరియోగ్రఫీ కూడా మా హీరోతోనే చేయించేసాను. ముందే రూమ్లో ప్రాక్టీస్ చేయించుకొని ఆ అమ్మాయి కూడా అదే నేర్పించి స్ట్రైట్ వితౌట్ కొరియోగ్రాఫర్. ఆఫ్ కోర్స్ మా హీరోనే కొరియోగ్రాఫర్. అది హుక్ స్టెప్ కూడా బాగా ఫేమస్ అయిందండి రీల్స్ లో బాగా. ఓకే, ఓకే. బట్ నీట్గా చేశారు ఆయన. ఈ సాంగ్స్ కంటే మించి బ్యాక్గ్రౌండ్ స్కోర్ సార్, ఎందుకంటే ద టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర వర్క్ చేసే కీబోర్డ్ ప్లేయర్స్ ఈయనకు పరిచయం అవ్వడం. ఓకే, ఆల్మోస్ట్ మనం ఆ రేంజ్ ఊహించుకోవచ్చు. సో బాగా చక్కగా డిజైన్ చేయడం, మళ్ళీ వచ్చి నోట్స్ రాసి ప్రతి రీల్ని అనలైజ్ చేసి దాదాపుగా ఒక 5-6 months తీసుకున్నాడు టైం మళ్ళీ. ఓకే, అంత టైం తీసుకొని మంచి పాలిష్ అయిపోయింది. బ్యాక్గ్రౌండ్ స్కోరు సాంగ్స్ని డామినేట్ చేస్తుంది.
ఓకే ఓకే. ఇప్పుడే ట్రైలర్లో అర్థమవుతుంది కొంచెం కంటెంట్, టీజర్ ట్రైలర్లో ఉంది. ఆ మూవీలో యాజ్ ఇట్ ఈజ్ ఉన్న బిట్స్ మీదనే లైనప్ చేశాను. ఓకే. సో డ్యూరింగ్ షూటింగ్ మీకు మెమరబుల్ ఎక్స్పీరియన్సెస్ ఏంటి అసలు? ఇందాక మీరు చెప్పినట్టు కార్లు బ్యాక్ డ్రాప్లో మీ వెనక కార్లన్నీ రావటం అదొక ఫీల్. అక్కడే మెమరబుల్ ఒక ఇన్సిడెంట్ ఉందండి. బాంబ్ బ్లాస్ట్ తోటి ప్లాన్ చేశారండి, హిట్ అంటే మీకు గాల్లోకి లేస్తాయి కదా స్కార్పియోది. అంటే ఎగ్జాక్ట్గా నా కోసం పెట్టిన బాంబుని నేను మిస్ అయితే నా వెనకోళ్ళు ఇస్తాడు లేవాలి, అది ప్లాన్ చేశారు మొత్తం. 25-30 స్కార్పియోస్ అండి మొత్తం, పెద్ద సెటప్, హ్యూజ్ సెటప్ పెట్టారు. అది మన బద్రి ఉన్నాడు కదా పుష్పలో, లారీ ఇచ్చుంటే బద్రి, అతను ఆయన చేస్తున్నాడు, డ్రైవ్ చేస్తున్నాడు అన్నమాట. మా కారు వెళ్ళిపోయింది, అది లేచిందండి, మేము పక్క ఆగాం, ఈ లోపు కాన్వాయ్ మొత్తం వెళ్తుంది. కట్ చేసి చూస్తే అతను ఫెయింట్ అయిపోయి ఉన్నాడు మనిషి. అది సార్ బాగా చెప్తారు నాకు. అంటే ఇన్స్పైర్ అయిందా? ఏమైందంటే సార్ ఉన్న వెహికల్లో ఆయన అనుచరుడు అంటే ఒక ఇన్సిడెంట్లో వెళ్ళిపోయాడు, ఆయన అటాక్ చేయబోయేది. నాయన రెడ్డిని చంపేచ్చాండర్ అంటానే వాళ్ళ నాయన ఇటు తిరిగి చూడడం వలన ఆయనకు పెట్టిన ఇది బుల్లెట్ ఇక్కడ దిగిపోయింది. వెంటనే బ్యాక్ సైడ్ ఉన్న ఆయన డ్రైవర్ కొడుకు దూకి వాళ్ళ నాయన డెడ్ బాడీ పక్కకి తిప్పేయగానే స్టార్ట్ వెహికల్. సో రైల్వే గేట్ హిట్ చేసుకొని వెళ్ళిపోతున్నారు, కానీ మధ్యలో సెకండ్ లైన్లో వచ్చి మళ్ళీ బాంబులు ఈ బండి మీదకి ఒకేసారి క్యారియర్తో విసిరేస్తారు. అది సెకండ్ వెహికల్, వీళ్ళ అనుచరులు సెకండ్ వెహికల్ కింద పడి వెహికల్ పైకి బ్లాస్ట్ అవుతుంది. ఇంకొక వెహికల్ వెనకున్న మూడో వెహికల్ వస్తుంది. అంటే ఇక్కడ ఏమైందంటే సార్ ఉన్న వెహికల్లో స్టంట్ మాస్టర్ ఉండటానికి లేదు, ఓకే, యాజ్ పర్ పిక్చరైజేషన్. సో ఆ టైమింగ్ పర్ఫెక్ట్గా లేకపోతే ఇబ్బంది అవుతుంది. అందుకే మేము వాకీ టాకీలు పెట్టి అందులో మా ప్రవీణ్ అని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసరు, ఆయన బాగా కోఆర్డినేట్ చేశారు. ముందు ఎట్లా ఎంత టైమింగ్లో రావాలా, ఈ ఎనీ కాస్ట్ ఏం అవ్వద్దని. సో అట్లా ఏమైందంటే ఈయన ఒకే రోజు 2 వెహికల్స్ హిట్ ఇచ్చారు బద్రి గారు. ఫస్ట్ బ్లాక్ వెహికల్, నెక్స్ట్ రెడ్ వెహికల్. ఆయన ఏమన్నాడంటే అదే విధంగా ఇచ్చేయండి, ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్ అన్నా. నేను వద్దు సార్ డిఫరెంట్గా చేస్తానని 3 రోల్స్ చేసేసాడు. ఓకే. 2 కాళ్ళు అయితే వణికాయి, మాకు గొంతంతా ఇదైపోయింది, అంటే ఏమంటారండి అది దప్పికలాగా అయిపోయింది. అప్పటికి నేను గట్టిగా అంబులెన్స్ అరిచాను, ఎందుకో సేఫ్టీకి అంబులెన్స్ తెచ్చిపెట్టాను. రఘు గారితో సహా మొత్తం అక్కడున్న ఒక 700-800 మంది ఉంటారు. పరిగెత్తి వెళ్ళాము, కానీ డోర్ రావట్లేదు ఛాన్స్ సేపు. మళ్ళా 15 మినిట్స్ పట్టిందండి. స్ట్రెచ్చర్ మీదకి మార్చి జస్ట్ అంబులెన్స్లోకి ట్రాన్స్ఫర్ చేసే టైంలో రికవర్ అయ్యారు. అప్పుడు జస్ట్ తెలిసాడు, గట్టిగా కొట్టారు, ఇది ఏమైందో తెలియదు. మళ్ళీ ఫైనల్గా ఒక ఇంటర్వ్యూలో విన్నాను ఆయన ఇచ్చినప్పుడు, మా మూవీ గురించి చెప్తూ బయటికి బట్టకట్టడానికి కారణం నేను, చిరంజీవి గారు ఏదో ఫారెన్ నుంచి ఒక స్పెషల్ సేఫ్టీ జాకెట్ తెచ్చారంట. ఓకే ఓకే. అది నాకు బాగా హెల్ప్ అయిందని అన్నారు, హెల్మెట్ ఇది. సో ఆయన అంత టెక్నీషియన్స్ మీద మెగాస్టార్ ఆ ప్రేమ చూపడం కనిపించింది ఆయన సందర్భంలో, అప్పుడే నాకు తెలిసింది. ఫస్ట్ టైం సార్ కళ్ళతో ఎలాంటి సీక్వెన్స్ చూడడం. నేనైతే ఇంకా మనిషి లేరనుకున్నా. మా ఇన్సిడెంట్ జరిగిన 5 months 6 months రాజన్న ఒక స్టంట్ మాస్టర్ చనిపోయారు సార్. దీన్ని హిట్టింగ్తో చూస్తే అది నథింగ్, మరి ఎలా ఏమైందో హ్యామరింగ్ అయిపోయింది హెడ్. ఓకే ఓకే. సో నేను ఆ ఇన్సిడెంట్ని బద్రి గారు కాల్ చేశా, గురువు గారు మీరు మానేయండి, ఏం పర్లేదు, ఎందుకంటే ఎవరో కొంత అమౌంట్ కట్టేసి 10,000 1,00,000 కడితే ₹1 కోటి ఇన్సూరెన్స్ వచ్చేట్టు ఉన్నాయి జనరల్గా. మీరు 75,000 ₹1,00,000 చేస్తున్నారు, ఇంట్లోకి మళ్ళీ వెనక్కి వెళ్తారో లేదు తెలియకుండా వాంటెడ్లీ చేసే దాంట్లో రోజు ఒకలాగా ఉండదు. నేను ఊరికే చెప్పట్లేదు, మా సినిమా ఏదేమైనా మీ ఫైనాన్షియల్ బడ్డా నాదేనా అని చెప్పాను. నేను ఫోన్లో చెప్పాను బద్రి గారికి. ఈవెన్ దేవుడి హిట్ అయితేనే అని కాదు, వీలైన తొందరగా మానేయమన్నాను. అది సార్. ఓకే. ఇప్పుడు ఈ సినిమా చూసి బయటకు వచ్చే ఆడియన్స్కి అంటే ఫ్యాక్షను, లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్, వీటన్నిటి మించి ఇంకేమన్నా గుర్తుంటుందా? ఒక 4 అన్ఎక్స్పెక్టెడ్ ఎలిమెంట్స్ ఉంటాయి. అందుకే నేను ప్రేక్షకులు కూడా సినిమా నుంచి బయటకు వచ్చినాక రివీల్ చేయొద్దని నేను పదే చెప్తున్నాను, ఎక్కడ అవకాశం దొరికినా మీలాంటి మీడియా వాళ్ళ దగ్గర. ఎందుకంటే అంత సర్ప్రైజ్ ఎలిమెంట్స్ 4 ఉంటాయండి. బిఫోర్ ఇంటర్వల్ 1, ఆఫ్టర్ ఇంటర్వల్ అరౌండ్ 3 to 4. సో నో బడీ కెన్ గెస్, అంత టైట్ స్క్రీన్ ప్లేలో వెళ్తుంటుంది మూవీ. ఈవెన్ దో మూవీ కూడా 2 hours 32 minutes. ఓకే. ఈవెన్ టైం తెలియదు, అంత స్పీడ్ ఉంటుంది. ఇప్పుడు మన ట్రైలర్ అంత స్పీడ్ ఉందో, ఇట్స్ మై ప్రామిస్ సార్, సెకండ్ హాఫ్ అంతే స్పీడ్ ఉంటుంది మూవీ, అంత రన్ ఉంటుంది, ఇక్కడ స్లో ఉండదు మూవీ. సో బాగా గుర్తు అంటే వాళ్ళు కనీసం 2 నుంచి 3 రోజులు
ఆ మూవీ ట్రాన్స్లోనే ఉంటారు. ఓకే. ఆ విధంగా హృదయాన్ని స్పృశిస్తుంది, తడుముతుంది అనమాట ఆ కంటెంట్. మ్మ్. కాదు, మీరు 2015లో వచ్చారు ఇండస్ట్రీకి, నియర్లీ 11 ఇయర్స్. టోటల్గా చూసుకుంటే 4 సినిమాలు 5 సినిమాలు చేశారు, ఇంక్లూడింగ్ డబ్బింగ్ మూవీస్. దిస్ ఈజ్ 6th ప్రొడక్షన్. డబ్బింగ్ 2 సినిమాలు చేశారు, మామూలు 3. అవును. అందులో ఒకటి ప్రొడ్యూసర్గా, ఒకటి డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ శ్రీకాంత్తో. అవును. వీడికి జోరు ఎక్కువ, వీడికి దూకుడు ఎక్కువ. మూవీకి అంత దూకుడు లేదు కానీ కానీ ఆ సినిమాకి ముందు వేరే పేరు అనుకున్నారు కదా? అవునండి, అదే హంటర్. ఓకే. హంటర్ అనుకున్నాం. అంతకుముందు కూడా ఒకటి భద్రం అని తెగడి తమిళ్లో, అది ఫస్ట్ అనమాట. ఓకే. అది ఫస్ట్ టైం మీరు నాకు అక్కడే పరిచయం సార్. ఓకే. ఓకే. అది ముందు రిలీజ్ అయింది. ఈవెన్ దో ఇది షూట్ చేసినప్పటికీ కూడా అది ముందు రిలీజ్ అయింది. దృశ్యకావ్యం కూడా వేరే వేరే పేరు అండి ఫస్ట్? లేదు సార్, దృశ్యకావ్యం తనే. భైరవ అంటే ఏంటిది? అది భైరవ విజయ్ దళపతి. విజయ్ డబ్బింగ్ అది. ఓకే ఓకే. అది ఇక్కడ ఏజెంట్ భైరవ అని పెట్టవలసి వచ్చింది. మేము ఆడ కొడగానే ఇక్కడ పేరు రిజిస్టర్ చేశారు. ఓకే ఓకే ఓకే. మాకు లేదు. మళ్ళీ అడిగితే రైట్స్ అడిగారు. అవసరం లేదు, ఆయన బ్యాంక్ కలెక్షన్ ఏజెంట్. సో ఏజెంట్ చిన్నగా పెట్టి భైరవ అదే డిజైన్ రాసేసి. కాదండి, ఇప్పుడు ఇన్నేళ్ల కెరియరు, ఇన్ని సినిమాలు చేశారు, ఏ సినిమా కూడా మీరు ఎక్స్పెక్ట్ చేసిన సక్సెస్ లేదు, ఎలా సర్వైవ్ అవుతున్నారు? నాకు డబ్బులు రెండిట్లో వచ్చేసారు. ఒకటి దృశ్యకావ్యం నేను ఓన్గా రిలీజ్ చేయడం, మధ్యలో ఎవరికైనా ఇచ్చుంటే వచ్చిండదు. రెండోది వచ్చేసి ఏజెంట్ భైరవ. ఓకే. సో ఈ రెండిట్లో వచ్చిన ప్రాఫిట్ కంటే 3 times ఎక్కువ పోయింది సామీట్. వెరీ డిజాస్టర్ అయింది. కొన్ని కారణాల వలన వేరే సినిమా తీయడం కొంచెం డిలే అవ్వడం, ఈ లోపల అలా ఫండ్స్ కొంత పార్కింగ్ అవ్వడం, ఫైనాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంతమంది చీటర్స్ తగులుకోవడం వలన ఫైనల్ నేను ప్రొడ్యూసర్ అవుతాను ఎత్తాల్సి వచ్చింది దానికి. నాతో పాటు మళ్ళీ ఏషియన్ సునీల్ గారు కూడా ఇక్కడ సీరియడ్ చేశారు. ఓకే. రిమైనింగ్ 2 areas నేను చేస్తున్నాను. మొత్తం రైట్స్ ప్రొడ్యూసర్గా నావే. ఎంత పోయింది దానికి? బాగా పోయింది సార్. సో మరి అది ఈ సినిమాలో కవర్ అయిద్దా? 100% అనుకుంటున్నా, చూద్దాం, నో ప్రాబ్లం. అయితే నేను ముందే ఫిక్స్ అవుతానండి. అంటే నాకు ప్యాషన్ కానీ పిచ్చి కాదు, మరి రోడ్డు మీదకి వచ్చేసి అంత ఉండదు. ఇది పోయినా ఇప్పుడు ఉన్నట్లే హ్యాపీగా, అంతే. ఇంట్లో ఏమనరా? ఇంత బాగుపడుతున్నారు, 6 సినిమాలు ఎందుకు వస్తాయి? సినిమా పిచ్చి ఎందుకని అనలేదా? పిచ్చి ఉంటే కదా, పిచ్చి లేదు. అంటే నేను బ్యాలెన్స్డ్గానే ఉంటుందండి. ఫైనాన్షియల్ ప్లానింగ్ ఈజ్ వెరీ బ్యాలెన్స్డ్. సో ఖచ్చితంగా ఇందులో సక్సెస్ అవ్వాలన్నది నా అంబియన్స్. బహుశా దేవుడితో ఒక ఫ్రైడే నైట్ చేంజ్ అయ్యి 7 కొండల వారి దయతో సో శనివారానికి మాకు బహుశా మిమ్మల్ని మేము కలుసుకోవచ్చు. ఓకే. ఓకే. రవి గారు, ఇప్పుడు ఆర్టిస్ట్గా ఒక విధంగా చెప్పాలంటే అసలు మ్యూజిక్ సింగింగ్ కంటే కూడా ఆర్టిస్ట్గానే ఎక్కువ బిజీ అయిపోయారు ప్రజెంట్. సార్ దాదాపు 2000 నుంచి ఐ థింక్ మన పరిచయం. అవునండి. 26 ఏళ్ళు. అవునండి. ఈ 26 ఏళ్ల కెరియర్లో రకరకాల పాత్రలు మీ మ్యూజిక్ డైరెక్షన్ చేశారు, ఫస్ట్ సింగింగ్ చేశారు, ఫస్ట్ డబ్బింగ్, సింగింగ్, దానికి ముందు టీవీ ఛానల్స్ యాంకరింగ్ అన్నీ చేశారు. సో మ్యూజిక్ డైరెక్షన్ చేశారు. ఫస్ట్ మ్యూజిక్ డైరెక్షన్తోనే నంది అవార్డు వచ్చింది. అవునండి. బంపర్ ఆఫర్ సినిమా మంచి హిట్ అయింది. కానీ ఆ తర్వాత ఎందుకు మ్యూజిక్ డైరెక్టర్గా ఆ కాన్స్టెన్సీ అనేది మీకు ఎందుకు అంత స్టడీగా మీరు చేయలేకపోయారు? మేబీ నాకు యాక్చువల్గా వచ్చిన బిగ్ ఆఫర్ దేవుడు చేసినట్లండి సినిమా. అనేది కొంచెం అది డిజాస్టర్ అవడంతో అక్కడ కొంచెం బ్రేక్ పడింది, ఆనెస్ట్గా చెప్పాలంటే. కొంచెం అదొకటి లాగింది కొంచెం ఒక వెనక్కి. మళ్ళీ ఇంకా తర్వాత ఇంకేంటంటే ఇప్పుడు మనకి సినిమా ఇండస్ట్రీలో ఒక సక్సెస్ అనేది మీరు అంటే కొలమానం, అది చాలా ఇంపార్టెంట్. అది ఉంటేనే చూస్తారు. సమ్ టైమ్స్ ఏమవుతుంది అనుకుంటే కొంతమంది కొంత టీంలాగా వెళ్ళిపోతుంటారు. బేసిక్గా టీమ్స్ బ్రేక్ అవ్వప్పుడు పురి గారు కూడా చాలా కాలం చక్రితో దాదాపు 13-15 సినిమాలు చేశాడు. తర్వాత ఇప్పుడు లాస్ట్లో చక్రి గారు అప్పుడు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఆ టైంలో ఉండడం వల్ల మళ్ళీ తను తమ్మన్నకు వెళ్ళడం, ఒక సినిమా నాకు ఇవ్వడం, ఒక సినిమా మణిశర్మ గారికి వెళ్ళడం అలా జరిగింది. అంటే కొంచెం ఇది కూడా దొరకాలి సార్. అది ఏమంటారు దాన్ని, ఆ టీమ్స్ ఇక్కడ అన్ని టీమ్స్ కింద స్ప్లిట్ అయి ఉంటాయి ఇండస్ట్రీలో అన్నీ కూడా. రైట్ టీంలో మనం పడగలిగితే బిగ్ కానీ ఆయన అంత బిజీగా ఉన్నప్పుడే తమ్ముడు సినిమాకి మీకు ఇచ్చారు కదా. అవునండి, ఇచ్చాడు. మరి ప్రూవ్ చేసుకున్నారు. ఇచ్చాడు. అంత ప్రూవ్ చేసుకున్న తర్వాత కూడా దానికి తగ్గ అవకాశాలు రాలేదు కదా. నిజంగా ఇప్పుడు యాక్చువల్గా దేవుడు చేసిన మనుషులు కనుక పాజిటివ్ రిజల్ట్ వచ్చి ఉంటుంటే నెక్స్ట్ ఇమీడియట్ పవన్ కళ్యాణ్ గారి సినిమా నేను చేసేవాడిని. ఏది గంగతో రాంబాబు. అది ఆల్మోస్ట్ ఫైనల్ అయింది కూడా, నాకని ఫైనలైజ్ అయింది.
కానీ ఆ లాస్ట్ మినిట్లో ఏదో మళ్ళీ కొంచెం అక్కడ కొంచెం చిన్న చిన్న గందరగోళాలు జరిగి మళ్ళీ వేరే సైడ్ కానీ పూరి ఒకసారి మాట అంటే అంటే తగ్గడు కదా. ఫ్లాప్ తర్వాత పూరి కొంచెం తగ్గుతాడండి. ఒక ఫ్లాప్ తర్వాత కొంచెం పూరి జగన్నాథ్ ఏంటంటే గబుక్కున యాక్టివ్ పార్ట్ తీసుకోడు. ఇప్పుడు దీనికి కూడా అందరిని అడుగుతాడు, తను ప్రొడ్యూసర్ గారిని అడుగుతాడు, మళ్ళీ హీరోని అడుగుతాడు, ఇవన్నీ అడుగుతాడండి. అదే అన్న అక్కడ హిట్ వచ్చేసింది అనుకోండి అడగాల్సిన పని లేదనమాట, అలా ఉండదు. కానీ ఎందుకో ఇదైంది, బట్ ఉందండి మళ్ళీ ఎప్పుడో ఇస్తాడు, ఇవ్వకపోడు. నారు పోసిన నీరు పోయకుండా ఉండదు కదా, సింపుల్ అది. బట్ మీకేం ఈ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్లో అంటే సింగర్, మ్యూజిక్ డైరెక్టర్, ఆర్టిస్టు, ఈ క్యారెక్టర్లో మీకు బాగా నచ్చింది ఏది, మీ మనసుకు నచ్చింది ఏది? మ్యూజిక్ డైరెక్టర్గా కష్టం ఉంటుందండి, యాక్టర్గా ఆనందం ఉంటుంది, ఎంజాయ్ చేయొచ్చు. యాక్టర్గా అనేది అది ఇట్స్ డిఫరెంట్ ప్యాటర్న్ ఇది. ఎందుకంటే ఎంత మ్యూజిక్ చేసినా, ఎంత పాటలు పడినా, ఎంత కెమెరామెన్ చేసినా అందరూ స్క్రీన్ బ్యాక్ సైడే ఉంటారు వీళ్ళు బేసిక్గా. ఒక యాక్టర్ అని కూడా ఒకడే ముందు ఉంటారు. అంతెందుకు ఇప్పుడు ఇంతమందిని క్రియేట్ చేసే దర్శకుడు కూడా స్క్రీన్ బ్యాక్ అయిపోతారు. నేను అదే అంటుంటాను ఎప్పుడు మా అభితో, సినిమా హిట్ అయితే ఫస్ట్ చెక్ నీకేరా బాబు, అందరికన్నా ఫస్ట్ నీకే వస్తుంది బేరం అని చెప్తుంటా. సో ఆర్టిస్ట్కి ఉండే ఇది వేరే ఉంటుందండి. ప్లస్ ఏముంటుంది సార్ పని, నిజం చెప్పండి ఆనెస్ట్గా, పెయిడ్ హాలిడే అంతే ఆర్టిస్ట్ పని. నేను సిన్సియర్గా చెప్తున్నాను, పెయిడ్ హాలిడే అనొచ్చు. ముఖ్యమంత్రులు అయిపోయారు, వెళ్తారు, మంచి క్యారమ్ ఇస్తారు, లేదా మంచి మీటింగ్ ఇస్తారు, కూర్చుంటారు, మంచి ఫుడ్ పెడతారు, ఎప్పుడో మధ్యలో వెళ్ళడం, 2 డైలాగులు చెప్పడం, గట్టిగా 2 సార్లు కళ్ళేరు చేయడం, వచ్చేయడం. ఎప్పుడన్నా ఇలాంటి ఫైట్ సీక్వెన్సెస్లు కొంచెం అవి ఉన్నప్పుడు కొంచెం హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. చేయాల్సి ఉంటుంది కదా, ఆర్టిస్ట్కి కూడా ఛాలెంజింగ్ రోల్స్ పడుతుంటాయి కదా కొన్ని. సో ఆ రోల్స్ని జనాదరణ పొందేటట్టు మనం డిజైన్ చేసుకోవాలి. దానికి ఎప్పుడు ఒక హోంవర్క్ లాగా నేను, ఎందుకంటే బాగా చూస్తానండి సినిమాలు, విపరీతంగా చూస్తాను, అన్ని భాషలో చూస్తాను, ఎస్పెషల్లీ వెబ్ సిరీస్లు విపరీతంగా చూస్తాను. ఏదన్నా ఒక టిపికల్గా ఒక బాడీ లాంగ్వేజ్ ఏదన్నా వచ్చినప్పుడు దాన్ని జాగ్రత్తగా నోట్ చేసి పెట్టుకుంటా, ఏదో ఒక సినిమాలో దీన్ని కొంచెం ఫాలో చేద్దామని చెప్పి. యాక్చువల్ పలాసాకు కూడా నేను ఫస్ట్ అప్పుడు నార్కోస్ చూస్తున్నాను, నార్కోస్ వెబ్ సిరీస్ చూశాను. అది పాబ్లో ఎస్కోబార్ క్యారెక్టర్ ఉంటుందండి, ఆడు ఇలా అన్నాడు, ఎలా పెట్టుకుని ఉంటుంటాడు, లాస్ట్లో కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత దాన్ని యాక్చువల్గా కొంచెం చేంజ్ చేసుకొని దానికి ఆ క్యారెక్టర్కి అప్లై చేశా. కృష్ణవంశీ గారు కూడా భలే చేసేవారు ఆ క్యారెక్టర్, అంటే అంత మంచి. ఈ క్యారెక్టర్కి ఏంటి, దేన్ని అప్లై చేసావు? దీనికి జనరల్గా ఇప్పుడు రాయలసీమ రెడ్స్ వాక్ స్టైల్ సార్, ఆ టీజర్లో ఉంది, బ్యాక్ చేతులు కట్టుకొని నడిచే ఆ బాడీ లాంగ్వేజ్ మోర్ ఇంపార్టెంట్. కొంతమంది ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారిని ఇలాంటి వాళ్ళు కొంతమంది అప్పట్లో వాళ్ళు, అంటే ఆ రాయలసీమ పర్సనాలిటీస్ కొంతమంది ఉంటారు కదా సార్, వాళ్ళ స్టైల్ ఒకటి ఉంటుంది, ఆ పంచకట్టు, వాళ్ళ నడక, చిన్న లుక్, ఇలా చూడడం. ఏది ఈయన ఉంటారు మా పక్కన పెద్ద రాయలసీమ రెడ్డి, వేరే వాళ్ళు డైలాగ్స్ ఇంకా అసలు ఏంటంటే మొత్తం ఆయన రాయచోటి సేమ్ ఇదే స్లాంగ్, మనం కడప యాసనే పెట్టారు దీంట్లో మొత్తం క్యారెక్టర్స్ అన్నింటికి కూడా. సో ఆయన చెప్పినట్టు చెప్పడం సరిపోయింది. భాష విషయంలో ఎక్కడే భయపడలే ఇప్పుడు కూడా. ఫస్ట్లో కొంచెం భయపడ్డా, ఎందుకంటే కడపది కొంచెం చాలా గంభీరంగా ఉంటుందండి, కొంచెం సౌండ్ ఎక్కువ ఉంటుంది, ఏమప్పా ఎంత సౌండ్ ఉంటుంది దాంట్లో. ఆ సౌండ్ ఈయన చెప్తుంటే జాగ్రత్తగా నీట్గా దాన్ని క్యాప్చర్ చేసి డబ్బింగ్లో కూడా పక్కన కూర్చొని నీట్గా చెప్పించేశారు. సో ఈజీ అయిపోయింది. ప్లస్ నేను బేసిక్గా నాకు డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా అవడం వల్ల నాకు అదొక అడ్వాంటేజ్, అడిషనల్గా తక్కువ పట్టుకోగలిగే ఉండేది. మరి ముందు సినిమాలో మొత్తం బాగొట్టానన్నారు, ఈ సినిమాకి మొత్తం పేమెంట్ సినిమా కొట్టాలి సార్ ఆయన, ఎందుకంటే నేనైతే చాలా మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అది కాదు, మొత్తం పేమెంట్ వచ్చిందా రెడ్డి గారి దగ్గర నుంచి? అయ్యో అది ముందే ఇచ్చేసారు, అది లేదు. నేను ఎవరికి డ్యూ ఉండను సార్, ఏదేమైనా రిజర్వ్డ్ మనీ, ఎంతవరకు చేయగలమో అంతవరకే, అంతే కదా. ఓవర్ బడ్జెట్ చేసి సినిమా హిట్ అయ్యి పాపం ఆయనకి మంచి డబ్బులు రావాలి సార్ ఆయనకి, నేను అదే కోరుకున్నాను మనస్ఫూర్తిగా. సో ఫైనల్గా ఇప్పుడు సినిమా చూడాలి అనుకునే ఆడియన్స్కి, ఈ సినిమా ఎందుకు చూడాలి అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? ఆల్మోస్ట్ సార్ ఎందుకు చూడాలి అని నేను చెప్పడం కంటే, నేను ఆల్రెడీ మాటల ద్వారా కంటే 22 minutes కంటెంట్ మూవీది ఆల్రెడీ ఎయిర్ అవుట్ అయిపోయింది, వివిధ ఛానల్స్లో యూట్యూబ్లో ఉంది, ఇది మూవీలో ఉన్న కంటెంటే. సో అక్కడ చెబుతుంది, అక్కడ ఖచ్చితంగా స్టోరీ ఎషన్స్ కావచ్చు, మా క్వాలిటీ కావచ్చు, ఆ ఎమోషన్ కూడా సాడ్ సాంగ్ ఎమోషన్, ఇంటర్వల్ బ్యాంగ్, చాలా సందర్భాల్లో అదంతా ఉంది. కాబట్టి ఆడియన్స్ సినిమాకు, మార్నింగ్ షోకి వచ్చి కొత్త వాళ్ళని ఆదరించే వాళ్ళు కూడా ఉన్నారు. సో కంటెంట్ నచ్చితే వస్తారు. నేనేమనుకుంటున్నానంటే మాకు కొంచెం ప్రిఫరెన్స్ ఇవ్వమని, కొత్తగా కష్టపడి వస్తున్న ఆ యంగ్ ఇద్దరికి, తెలుగు అమ్మాయి, ఆ అబ్బాయి ఇక్కడ జహీరాబాద్, ఆ అమ్మాయి
ఈస్ట్ గోదావరి అనుకుంటా. ఆంధ్ర తెలంగాణ వాళ్ళని కలిపారు. రాయలసీమ నేను రాయలసీమ సబ్జెక్ట్కి ఆంధ్ర తెలంగాణ ఆంధ్ర వాళ్ళని తెలంగాణ రాయలసీమ. కలిపాను. సో ఇండస్ట్రీకి మా మీద కొంచెం దయ ఉంచి ప్రేమతో మూడు ప్రాంతాలు ప్రేక్షకులందరూ మార్నింగ్ షోకి వచ్చి వాళ్ళకి ఏమనిపిస్తే ఆ ఒపీనియన్ చెప్తే చాలు. ఎందుకు నేను అంత కాన్ఫిడెంట్గా ఉన్నానంటే సెన్సార్ బోర్డు వాళ్ళు చాలా దే అప్రిషియేట్ లైక్ ఎనీథింగ్. ఓకే. చాలా ఎమోషన్, ఫ్రెండ్షిప్ ఎమోషన్ వర్కౌట్ అయింది, చాలా అద్భుతంగా చేశారని అయితే చెప్పారు సార్. అక్కడి నుంచి నాకు చాలా ఇంకా కాన్ఫిడెంట్గా ఉన్నాను. అలాగే సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళ మూవీ చూసి వాళ్ళు చేస్తున్నారు. యా, సురేష్ వాళ్ళ ద్వారా వస్తుందంటే కొంచెం ఎక్కువ రీచ్ కూడా వాళ్ళంతా ఎక్కువ దాదాపుగా ఒక 40-45 మెంబర్స్ చూశారు సార్. ఒక 2 టైమ్స్గా చూశారు. ఓకే. ఎందుకంటే ముందు జగదీష్ గారు కొంచెం బిజీ ఉన్నారు, ఆయన మళ్ళీ చూసి వాళ్ళ వల్లనే నేను కూడా డేట్ పోస్ట్పోన్ చేశాను. ఈ టైంలో వస్తే మీరు క్రష్ అయిపోతారు, మంచి సబ్జెక్ట్ ఇది, తొందరపడకండి అని అన్నాడు. అందుకే అప్పటి వరకు మాకు మంచిదే కొంచెం పబ్లిష్ చేసుకోవడానికి. అలాగే నేను 2 స్టేట్స్లో కానీ ఇప్పుడు అనుకుంటున్నారా అక్కడ యాక్చువల్గా ఆ టైంలో అనుకుంటానికి రాలేదు కదా, అరే మేము రిలీజ్ చేస్తుంటే బాగుండేది అన్న ఫీలింగ్ ఎప్పుడన్నా ఉందా? లేదు సార్, అది పోస్ట్పోన్ అయింది నా మంచి కోసమే అనుకుంటున్నా నిజంగా. మాకు ఎన్ని టైం సినిమాలు దొరికింది, సార్ ఆ రోజు? 30 కాలేజీలు తిరిగాను సార్. కొంతమంది సాహసించి వేశారు కానీ అది కరెక్ట్ కాదండి. అంత పెద్ద సినిమా మీద ఇప్పుడు నేనైనా కూడా ఫస్ట్ అఖండాకే పోతాను సార్, నా సినిమా కంటే కూడా ఖచ్చితంగా అది. అది ఓకే, నేనేది అనుకోకుండా అక్కడ కొంచెం వెనక్కి వెళ్ళింది కదా, సో మనం అనుకున్న డేట్కే వచ్చుంటే బాగుండేదేమో అన్న ఫీలింగ్ ఎప్పుడన్నా ఉందా? అస్సలు లేదు సార్, లేదు. పోస్ట్పోన్ అయిపోయింది, నేను ముందే డెసిషన్ తీసుకున్నాను. నేనేం పోస్టర్లు కొట్టలేదు, ఏ పేపర్లో కూడా ఆంధ్రజ్యోతిలో కిందలో కూడా యాడ్ ఇవ్వలేదు. ఓన్లీ స్టాండీస్ ఒక 350 థియేటర్స్లో పెట్టాను, రిలీజింగ్ ఇన్ 19th అని. అది ట్రైలర్ ఒకటి అఖండాతో వేయాలనుకున్నాను. ఓకే. ఇవన్నీ ఆగిపోయినాయి అనమాట. ఓకే. ఇప్పుడు టికెట్ ప్రైస్ ఎలా ఉంటుంది? 100 సార్, 199. 99 రూపీస్. ఇంకా సింగిల్ స్క్రీన్స్లో అయితే 70, 60, 100 సెకండ్ క్లాస్ ఉంటుంది కదా, అవి అరౌండ్ 60 to 70. ఈవెన్ హైదరాబాద్ పీవీఆర్లో కూడా 105 ఇంక్లూడింగ్ జిఎస్టీ. ఆంధ్ర సైడ్ మల్టీప్లెక్స్లో బేసిక్ ప్రైస్ యాక్సెప్ట్ చేయట్లేదు సార్, గవర్నమెంట్ స్పెషల్గా పర్మిషన్ తీసుకోవాలా. ఇక్కడ ఆప్షన్ ఉంది తెలంగాణలో, అక్కడైతే 150 మల్టీప్లెక్స్ స్క్రీన్స్లో అప్పర్ క్లాస్, లోయర్ అరౌండ్ తక్కువే ఉంది. ఓకే. సో దాదాపుగా 100 రూపీస్ అండి ఎక్కడైనా. చాలా చిన్న పేరుకు చిన్న సినిమా అయినా మంచి విజువల్ ట్రీట్తో ఉన్న మూవీ. పైగా చాలా రోజులు కూడా అయింది కదా సార్ ఈ కైండ్ ఆఫ్ మూవీస్ వచ్చి. ఈ సుమోలో వేగంలో అనే సినిమాలు చాలా కాలం అయింది వచ్చి. ఒక్కొక్కసారి చెప్పలేం, ఎందుకంటే గదార్ 2 హిందీలో చాలా రోజుల తర్వాత వచ్చింది. ఇది మళ్ళా ఓల్డ్ ఆ స్టైల్లో కొంచెం పెద్ద హిట్ అయిపోయింది అది సినిమా గదార్. సో దాని ఆడియన్స్ దానికి సెపరేట్గా ఉంటారు ఇప్పుడు కూడా కమర్షియల్ సినిమాలకి. చాలా సినిమాలు ప్రూవ్ అవుతుంటాయి కదా, ఒక్కొక్కసారి మనం అనుకుంటాం సినిమాలు ఏదో మొత్తం ఫైట్లే కదా అనుకుంటాం, కానీ సినిమాలు ఆడుతూ ఉంటాయి. ఫస్ట్ 2 to 3 minutesలోనే ఆడియన్ విల్ కనెక్ట్ టు ద దేవగుడి. అంత ఎమోషనలైజ్డ్గా తీసుకెళ్ళగలను. ఓకే. అదే చాలా జాగ్రత్త తీసుకున్నాను, కనెక్ట్ అయిపోతారు వాళ్ళు. ఎప్పుడైతే ఎంగేజ్ అయిపోయారో ఈ కొత్త వాళ్ళనే ఫీల్ కూడా లేకుండా బాగా చాలా నీట్గా డిజైన్ చేశాను, ఎస్పెషల్లీ ఇన్ స్క్రీన్ ప్లే జాగ్రత్తలు తీసుకున్నాను. మెయిన్ ఆ ఒరిజినల్ లొకేషన్లో చేయడం వల్ల కూడా బ్యాక్డ్రాప్ కొంచెం ఫ్రెష్గా ఉంటుందండి. అది కూడా రానెస్, కల్ట్, రస్టిక్ అవన్నీ కూడా బాగా వర్కౌట్ అయింది. పైగా వాడిన వాళ్ళందరూ అక్కడ లోకల్ మొత్తం ఆల్మోస్ట్ 250 people వర్క్ చేశారు సార్. ఓకే. సో మీ ఎంటైర్ కెరీర్ మీద మనం స్పెషల్గా ఒకసారి కూర్చుందాం. బట్ ఈ దేవగుడి సినిమా 30 రిలీజ్ అయ్యి మంచి హిట్ అయ్యి దర్శక నిర్మాతగా మీకు ఆయన ఎక్స్పెక్ట్ చేసినట్టు ఆర్టిస్ట్గా మంచి రన్నింగ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఇద్దరికే ఆల్ ది బెస్ట్. యా, చూసారు కదండి, దేవగుడి దర్శక నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి గారితో, అలాగే ఇందులో మెయిన్ క్యారెక్టర్ చేసిన రఘు కుంచే గారితో మన స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.